భారత రాజకీయాల్లో ఏ నాయకుడు అయినా ఎన్నికల ముందు హామీలు ఇవ్వడం, ఆ తర్వాత తిరిగి ఎన్నికల సమయంలోనే కనిపించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఇప్పుడు ఏపీలో ఆ పరిస్థితి మారిపోయింది. టీడీపీ అధినేత ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న ఓ నిర్ణయాన్ని చూస్తే మాత్రం ప్రత్యర్థులైనా ఆయనను అభినందించకుండా ఉండలేరు. ఎందుకంటే సీఎంగా తన ఏడాది పాలన ఎలా ఉంది అంటూ ఆయన నేరుగా ప్రజల్లోకే వెళ్లారు. ఈ తరహా నిర్ణయం తీసుకోవాలంటే చాలా ధైర్యం కావాలి. ఈ విషయంలో బాబును బీట్ చేసేవారు లేరు. గతంలో బాబు నిర్ణయానికి మించి పనిచేసిన నేతలు లేరు. బాబు నేతృత్వంలోని కూటమి సర్కారు ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఇంటింటికి సుపరిపాలనలో తొలి అడుగు పేరిట కొత్త కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమం నెలాఖరు దాకా కొనసాగనుంది. ప్రతి నియోజకవర్గంలో కూటమి ఎమ్మెల్యేలు, టీడీపీ ఇన్ఛార్జీలు నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి తిరిగి తమ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అందుతున్నాయా, ఆయా పథకాల అమలులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, లేదంటే అసలు పథకాలే అందడం లేదా, ఇలా పలు ప్రశ్నలను కూటమి నేతలు ఆయా ఇళ్లల్లోని జనాలను ప్రశ్నిస్తున్నారు. వారి నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ను నమోదు చేసుకుంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమం రెండో రోజు గురువారం కూడా ఓ రేంజ్లో సాగింది. అయినా ఎక్కడైనా గడిచిన ఏడాదిలో నా పాలన ఎలా ఉంది అని అడిగే నేత మన దేశంలో ఎక్కడైనా కనిపిస్తారా? దీపం పెట్టి వెతికినా దొరకడం కష్టమే. అలాంటిది మరో 2 పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన చంద్రబాబు మా పాలన ఎలా ఉందో చెప్పండి అంటూ ఏడాది ముగిసిన వెంటనే ప్రజల వద్దకు తనతో పాటు తన ఎమ్మెల్యేలను, నేతలను పంపే ధైర్యం చంద్రబాబు చేస్తున్నారంటే నిజంగానే ఆయన ధైర్యం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టరే అని చెప్పక తప్పదు. ఏ నేత అయినా తాను ఏడాదిలో ఇది చేసా, అది చేసా, ఇంకా చేయాల్సింది కొంత ఉంది అంటూ చెప్పుకుంటారు. కానీ బాబు మాదిరిగా నా పాలన ఎలా ఉంది అని మాత్రం అడగరు. చంద్రబాబు స్టైలే వేరు. ఆయన రూటే సపరేటు.